రాబోయేటువంటి 2019లో ఈ రాజ్యాధికారాన్ని ఈ రాష్ట్రంలో చేజిక్కించుకోవడానికి మా కులాల్లో బీసీ కులాల్లో ఉన్నటువంటి రాజకీయ మేధావుల్ని, నాయకుల్ని, అలాగే విద్యావేత్తల్ని, వ్యాపారవేత్తల్ని, పారిశ్రామికవేత్తల్ని అందరినీ కూడా కూడగట్టి ఈ నవోద్యమానికి ఈ నాయకత్వంలో ముందుకెళ్లి రాజ్యాధికారాన్ని అంతేకాకుండా అవుట్ సోర్సింగ్ విధానాన్ని మరి ఈ రోజున మనం ఈ రాష్ట్రంలో పూర్తిగా మా మద్దతు ఇస్తుందని చెప్పేసి అన్ని బీసీ ఈ రోజు మేము బ్యాంకులో సంఘాలు 1200 మంది ఉన్నాము. ఒక పార్టీ మీదకి వచ్చే కావాల్సింది సందర్భం వచ్చాయి. మనం చూసాం. అమల్లోకి తీసుకురావాలి. ఇవాళ 2014 ఏ ప్రభుత్వాలను కానీ 1998 ఓటు బ్యాంక్ వాడుకుంటారని కానీ 143 కులాలని విడదీసి గొప్ప ఎవరైతే గడుపుకుంటారో ఈ వేదిక ద్వారా ఇదే వేదిక ద్వారా కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని 143 కులాల్లో ఏ కులమైనా కానీ సంచార జాతీయాలు కానీ వాళ్ళకు జరిగే నష్టాన్ని మిగతా కులాలన్నీ కూడా పంచుకుంటే ఈ రోజున 50 ఏదైతే నష్టం